హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివబాబు. మీకు ఆల్రెడీ తెలిసిందే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వారి పట్ల గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటుంది. వారికి లీగల్ నోటీసెస్ ఇచ్చింది. అట్లాగే కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు పోలీసులు కానీ, సినిమా స్టార్స్ కానీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దని యువతను కోరుతున్నారు. మనం ఈ వీడియోలో బెట్టింగ్స్ని ఎందుకు ఆడకూడదు, బెట్టింగ్ ఆడడం వల్ల కొంతమంది ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది, ఒక కుటుంబంలో ఒక పర్సన్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడం వల్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ప్రతిరోజు కష్టపడి పనిచేసి నిజాయితీగా బతికే ఒక వ్యక్తి బెట్టింగ్కి బానిసవడం వల్ల తన తండ్రిని కూడా చంపే స్థితికి ఎలా దిగజారాడు. మనిషి ఆలోచన విధానం బెట్టింగ్ యాప్స్ పట్ల ఎలా ఉంటుంది, అది ఎలా పరిణామం చెందుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. బెట్టింగ్ యాప్స్ ఒక సైకలాజికల్ గేమ్. ఇవి మనిషి ఆలోచన విధానం మీద, మనిషి దేనికోసం వెంపర్లాడతాడు, మనిషి దేన్ని నమ్ముతాడు, ఆశ, దురాశ, నమ్మకం, మోసం. ఇక్కడ మోసం అంటే ఎంతో నైపుణ్యంతో కూడిన మోసం, ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మోసం అనమాట. ఒక ఫాల్స్ ప్రామిసెస్ క్రియేట్ చేసి, ఒక ఫాల్స్ లైఫ్ స్టైల్ క్రియేట్ చేసి ఆ ఊహా ప్రపంచంలో మనిషిని మోసం చేస్తారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రెండు రకాలు. ఒకటి లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్, ఇంకోటి నో లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్. లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారు బెట్టింగ్స్ కండక్ట్ చేయడానికి ఆన్లైన్లో. అదేవిధంగా గవర్నమెంట్ ఆ వెబ్సైట్స్లో ఉన్న ఆల్గోరిథమ్స్ని, ఆ వెబ్సైట్స్లో ఉన్న బెట్టింగ్ ఆప్షన్స్ని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తుంటారు, చెక్ చేస్తుంటారు. ఈ నో లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్ అంటే ఇవి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోవు, ఎటువంటి అప్రూవల్ తీసుకోవు. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే ఆన్ ద వెరీ మూమెంట్ వాళ్ళు మాయమైపోతారు. సో నేను ఈ వీడియోలో నో లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతాను. లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ నో లైసెన్స్డ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి మనిషి ఎలా బానిస అవుతాడు అనేది నేను ఒక 3 స్టేజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. స్టేజ్ 1లో వీళ్ళు నమ్మకం కలిగిస్తారు. ఆ నమ్మకం కలిగించడానికి ఎంత దూరమని వెళ్తారు. సో ఈ నమ్మకం ఎలా కలిగిస్తారు? వీళ్ళకి వేలల్లో లక్షల్లో కస్టమర్స్ కావాలి. వీళ్ళకి ఎట్లా నమ్మకం కలిగిస్తారు ఎట్ ఎ టైం? వీళ్ళు ఒక 50% ఆశ, ఒక 50% నమ్మకం కలిగిస్తారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్. ఈ 50% ఆశ రూపంలో రివార్డ్స్ ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారో వాళ్ళు 10,000 రూపీస్ డిపాజిట్ చేస్తే ఇంకో 10,000 రూపీస్ బోనస్ ఇస్తారనమాట. సో అట్లా ఆశ చూపిస్తారు. ఈ 50% నమ్మకం వచ్చేసరికి వీళ్ళు సొసైటీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ సెలబ్రిటీస్ని, ఇన్ఫ్లుయెన్షియల్ యూట్యూబర్స్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళ చేత వాళ్ళ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేపిస్తారు. సో వీళ్ళు ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు. మీరు కూడా గెలవచ్చు అంటారు, బోనస్ ఉండిద్ది అంటారు, రివార్డ్స్ ఉంటాయి అంటారు, మీరు ఎప్పుడైనా బెట్టింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటారు. కావాలంటే వాటి గురించి ట్యూటోరియల్ వీడియోస్ కూడా చేస్తారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మాకు డబ్బులు వచ్చినాయి, మీకు కూడా డబ్బులు వస్తాయి, ఆడండి అంటారు. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక యూట్యూబర్ నేను లాస్ట్ 2 monthsలో 1,00,000 రూపాయలు గెలుచుకున్నాను, మీరు కూడా 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు అంటే ఆ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ నేను కూడా గెలుచుకోవాలి, నేను కూడా సంపాదించాలని అనుకుంటాడు. ఇక్కడ ఆ పర్సన్ అంత తొందరగా అట్లా రియాక్ట్ కావడానికి లాజిక్ ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత ఆ పర్సన్ నమ్ముతుంటారు. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ యూట్యూబర్ని పర్సన్ ఎన్నో రోజులు చూసుంటాడు. ఆ పర్సన్ చెప్తుంటే ఎంతో కొంత నిజం ఉందని అనుకుంటాడు. ఆయన కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, కష్టపడి వచ్చాడు కదా, ఆయన చెప్తే ఎంతో కొంత నిజం ఉందని అనుకుంటాడు. సో ఆ నమ్మకం, ఆ లాజిక్ వర్కౌట్ అయింది ఇక్కడ. కట్ చేస్తే మీకు ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ని క్లిక్ చేయమంటారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక కలర్ఫుల్ యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఆ యాప్ చాలా కలర్ఫుల్గా, చాలా లెజిటిమేట్గా, చాలా లీగల్గా, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీకు ఎక్కడ డౌట్ రాదు. అందులో ఉన్న బెట్టింగ్ ఆప్షన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఒక యూసర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, సెపరేట్ అకౌంట్, అందులో మీరు ఎంతైతే డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్, దానికి తోడు మీకు వచ్చే రివార్డ్స్, బోనస్, అందులో మీరు కొన్ని గేమ్స్ గెలుస్తారు. మీరు ఏ అమౌంట్ అయితే గెలిచారో ఆ అమౌంట్ని మీరు బ్యాంక్ అకౌంట్లో కూడా విత్డ్రా చేసుకుంటారు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్. ఇక్కడ మీ మెంటల్ స్టేట్ ఎలా ఉందంటే, మీరు ఏదైతే అమౌంట్ పెట్టారో దానికి డబుల్ అమౌంట్ అయింది. 10,000 పెడితే 20,000 అయింది. అండ్ యాప్ చాలా లెజిటిమేట్గా ఉంటుంది. ఇనీషియల్గా మీరు గేమ్స్ గెలుస్తారు. అండ్ ఈ స్టేజ్లో మీరు ఎక్కువ లాజికల్గా ఆలోచించరు, ఇది కరెక్టా ఒప్పా అని ఆలోచించరు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ అకౌంట్లో డబ్బులు కనిపిస్తున్నాయి అంతే. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ యాప్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే పారదర్శకతగా ఉంటుంది. ఇందులో ఎటువంటి మోసం ఉన్నట్టు ఉండదు. చాలా క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తారు. ఈ అకౌంట్ని ఎవరే హ్యాక్ చేయరు, అందులో ఉన్న డబ్బులు ఎవరు తీసుకోరు. దే మెయింటైన్ క్రెడిబిలిటీ ఎట్ ఎనీ కాస్ట్. ఎవరైనా కూడా ఇప్పుడు డ్రగ్స్ అమ్మేటోడైనా, గన్స్ అమ్మేటోడైనా, ఆడి క్రెడిబిలిటీ, ఆడి కస్టమర్స్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? ఈ సెకండ్ స్టేజ్లో మీరు చాలా హుషారుగా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మంచిగా ఒక పెన్ను, బుక్ తెచ్చుకుని మొత్తం మ్యాచ్ మొత్తాన్ని అనలైజ్ చేస్తుంటారు. బ్యాటింగ్ పిచ్చా, బౌలింగ్ పిచ్చా,
ఎవడు బ్యాటింగ్ చేస్తాడు, ఎవడు బౌలింగ్ చేస్తాడు, ఎవడు ఫామ్లో ఉన్నాడు, ఎవడు ఫామ్లో లేడు, డ్యూ ఎప్పుడు పడుద్ది, ఫస్ట్ బ్యాటింగ్ బెస్టా, సెకండ్ బ్యాటింగ్ బెస్టా. సో యూ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద మ్యాచ్. ఇక్కడ ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఎవరు మోసం చేయరు. మీరు ఇనీషియల్గా 2000, 3000, 200, 300 ఏదో చిన్న చిన్న అమౌంట్స్ ఆడుతూ ఉంటారు. ఈ స్టేజ్లో మీరు క్రికెట్ అనే ఒక అన్ప్రెడిక్టబుల్ గేమ్ని ప్రెడిక్ట్ చేయగలిగితే చాలు. ప్రెడిక్ట్ చేస్తారు కూడా, కొన్నిసార్లు ప్రెడిక్ట్ చేస్తారు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటారు, కొన్ని మ్యాచ్లు గెలుస్తుంటారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోతుంటారు. కానీ ఈ ప్రాసెస్లో మీరు మెల్లిగా క్రికెట్ బెట్టింగ్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఓడిపోయినప్పుడు అంత బాధ అనిపించదు, కానీ గెలిచినప్పుడు మాత్రం చాలా కిక్ అండ్ కాన్ఫిడెన్స్ని ఫీల్ అవుతుంటారు. బెట్టింగ్ని చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది చాలా ఎంటర్టైనింగ్గా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంటుంది. మెల్లిగా మీరు ఫ్రీ మనీ, ఈజీ మనీకి అలవాటు పడుతుంటారు. కొన్నిసార్లు మీరు గంటలో 2000 సంపాదిస్తుంటారు, 2 గంటల్లో 10,000 సంపాదిస్తుంటారు. అండ్ దట్ బికమ్స్ ద మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంటారు, నేను 2 గంటల్లో 10,000 సంపాదించానురా, గొప్పగా చెప్పుకుంటుంటారు. అండ్ మీ ఫ్రెండ్స్ వచ్చి మిమ్మల్ని టిప్స్ అడుగుతుంటారు, బెట్టింగ్ ఎలా ఆడాలి, ఇట్లా ఆడాలా, అట్లా ఆడాలా, ఎలా అనలైజ్ చేయాలి, అది ఇదని. అండ్ మీరు చాలా సుపీరియర్గా ఫీల్ అవుతుంటారు. అండ్ యూ ఎంజాయ్ ఇట్. కొన్నిసార్లు బెట్టింగ్లో మీ డబ్బులు పోయినా తిరిగి ఆ డబ్బులు సంపాదించుకున్నప్పుడు మీకు ఎక్కడలేని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సెకండ్ స్టేజ్లో మీకు ఏమన్నా జాబ్ ఉన్నా కూడా జాబ్ కంటే బెట్టింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30 రోజులు పనిచేస్తే 30,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకోండి. ఎవరైనా మీకు ఆ 30,000 రూపాయలు 3 రోజులు బెట్టింగ్లో సంపాదించవచ్చు అంటే నిజమే అనుకుంటారు. సో ఆ బెట్టింగ్లో మీకు ఇనీషియల్ స్టేజ్లో మీకు ఏదైతే కనిపించిందో అదే నిజం అనుకుంటారు. ఇక దాన్ని బట్టి మీరు కొన్ని ఫాల్స్ బిలీఫ్ని మీరు నమ్మేస్తుంటారు. ఈ సెకండ్ స్టేజ్లో కొంతమంది బెట్టింగ్ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమర్థమవుతుందంటే క్రికెట్ ఈజ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేయగలుగుతాం, కానీ కొన్నిసార్లు అస్సలు ప్రిడిక్ట్ చేయలేం. అండ్ వీళ్ళు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు అండ్ ప్రాఫిట్ మైండెడ్ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గెలిచిన మ్యాచ్ల కంటే ఓడిన మ్యాచ్లే ఉండిద్ది. తర్వాత మెల్లమెల్లగా ఈ వెబ్సైట్స్లో ఉన్న ఇష్యూస్ కనిపిస్తుంటాయి, యాప్స్లో ఉన్న ఇష్యూస్ కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు లేట్గా స్కోర్స్ అప్డేట్ అవుతుంటాయి. కొన్నిసార్లు యాప్ స్టక్ అవుతుంటుంది. ఆ కస్టమర్ కేర్ వాడికి కాల్ చేస్తేనేమో ఆడేమో ఒక పల్లెటూరు హిందీ స్లాంగ్లో ఒక హారబుల్ అండ్ లాజిక్లెస్ రీజన్ చెప్తాడు. కొంతమంది బెట్టింగ్ యాప్ని సెకండ్ స్టేజ్లో వదిలేసి వెళ్ళిపోతే మాత్రం మిగతా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు ఫ్రీ మనీకి కొంచెంగా అలవాటు పడుతుంటారు. నైట్ పార్టీ ఉందంటే ఒక బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించి పార్టీకి వెళ్తుంటారు. ఇట్ ఆల్ లుక్స్ వెరీ కూల్ ఫర్ దెమ్. ఆడికి అర్థం కాదు ఏంటంటే ఈ వెబ్సైట్ వేరే వాడిది, ఆడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు మూసేస్తాడో ఎవరికి తెలియదు. అందులో ఉండే అల్గోరిథం వాడిది, అందులో ఉండే బెట్టింగ్ ఆప్షన్స్ ఆడు క్రియేట్ చేస్తాడు. ఈ వెబ్సైట్ని ఏ గవర్నమెంట్ అథారిటీ సూపర్వైజ్ చేయట్లేదు, చెక్ చేయట్లేదు. అండ్ యాక్చువల్ క్రికెట్ గ్రౌండ్లో జరిగేది అది టీవీలో కానీ యాప్లో కానీ అప్డేట్ కావడానికి 15 to 30 సెకండ్స్ పట్టింది. ఈ 30 సెకండ్స్లో ఒక వికెట్ పడవచ్చు, ఒక 6 పడవచ్చు. అండ్ దట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. అన్నింటికి మించి ఈ బెట్టింగ్ యాప్ ఇండియన్ లాకి ఎగెనిస్ట్గా పోయి ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి దాని సర్వర్స్ని ఫారిన్ కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తూ ఈ ప్రమోటర్స్కి కోట్ల రూపాయల్లో డబ్బులు ఇచ్చి దానికి తోడు మీకు ఇనీషియల్ బోనస్ ఇచ్చి ఇదంతా చేసింది మీతో ధర్మంగా ఆడి ధర్మయుద్ధం చేయడానికి కాదు, మోసం చేయడానికే. అయితే ఈ మోసం ఎప్పుడు పడితే అప్పుడు చేయడాడు. ఆడికంటే ఒక పద్ధతి ఉండిద్ది, ఒక టైమింగ్ ఉండిద్ది. సో ఈ సెకండ్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా తక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, తక్కువ అమౌంట్స్తో గేమింగ్ ఆడతారు. సో ఈ చిన్న అమౌంట్కి ఆడ క్రెడిబిలిటీ పోగొట్టుకోలేడు. ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్స్లో బ్యూటీ ఏంటంటే ఎవ్వడు కూడా ఆ వెబ్సైట్ వాడు మనల్ని మోసం చేస్తాడని నమ్మడు. మీకు అంతా కావాల్సి వస్తే ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాడి దగ్గరికి వెళ్ళండి, బ్రో ఆడు చీటింగ్ చేస్తాడు బ్రో ఆ వెబ్సైట్ వాడు అని అంటే వాళ్ళు నమ్మరు. లేదు బ్రో, వాళ్ళు చాలా ట్రస్ట్ వర్త్ బ్రో, ఇది చాలా మంచి యాప్ బ్రో, అది దాన్ని వాళ్ళే రికమెండ్ చేస్తారు మీకు. ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే కూడా వాళ్ళు ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడంతా నమ్మకంగా జరుగుతుంది, నేనే ఏదో రాంగ్ బెట్ పెట్టాను అనుకుంటారు. ప్లస్ సబ్కాన్షియస్గా నీకు కూడా తెలుసు బెట్టింగ్ అనేది రాంగ్, అది చేయకూడదు, కానీ నువ్వు చేసినావు, డబ్బులు పోయినాయి. ప్లస్ ఇక్కడ నేను ఎవరు ఫోర్స్ చేయలేదు ఆడమని. నీ ఆశతో నువ్వు ఆడినావు, నీ ఇంట్రెస్ట్తో నువ్వు ఆడినావు, పోయినాయి, లైట్ తీసుకుంటారు. ఇక్కడ నువ్వు ఎవరికి చెప్పావు నేను డబ్బులు పోయినాయని, 1,00,000 రూపాయలు పోయినాయని ఎవరికి చెప్పావు. ఒకవేళ 10,000 వస్తే 10,000 వచ్చినాయి అని చెప్తావు, కానీ 1,00,000 రూపాయలు పోయినాయని ఎవరికి చెప్పావు. సో దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అని కొన్ని కేసెస్లో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి ఎందుకు చేసుకున్నాడు, అప్పుడు పోలీసులు బెట్టింగ్ యాప్స్ వెనకాల పెడతారు. ఈ సెకండ్ స్టేజ్లో మోస్ట్లీ టీనేజ్ స్టూడెంట్స్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు బాగా సఫర్ అవుతారు. ఒక సినారియోలో ఒక స్టూడెంట్ 17 to 18 ఇయర్స్ ఉంటే ఒక స్టూడెంట్ బెట్టింగ్ స్టార్ట్ చేశాడు ఒక 500 రూపీస్తో. ఆ 500 రూపీస్ కాస్త 9,000 రూపీస్ అప్ అయింది వాడికి. సో ఆ కుర్రోడు ప్యానిక్ అయిపోయాడు, ఏం చెప్పాలో ఏంటో అర్థం కాక వాళ్ళ పేరెంట్స్కి. ఆ కుర్రోడు ఇంట్లో చెప్పడానికి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. యాక్చువల్లీ మీరే ఆలోచించండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 100-200 రూపాయలు వేస్ట్ చేస్తేనే పెద్ద క్లాస్ పిక్తారు. ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు పోయినాయి అంటే ఆల్మోస్ట్ ఒక ఇన్వెస్టిగేషనే స్టార్ట్ చేస్తారు ఫ్యామిలీలో. ఎక్కడ పోయినాయి, ఎవరు ఖర్చు పెట్టినావు, ఎవరికి ఇచ్చినావు, డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్తారు, వాళ్ళ చేత మాట్లాడిపిస్తారు. టీనేజ్ కుర్రలు అయితే చాలా ప్యానిక్ అయిపోతారు, కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు అండ్ దే కమిట్ సూసైడ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ స్టేజ్
కొంతమంది అర్థం చేసుకుని క్రికెట్ని ప్రెడిక్ట్ చేయలేము, ప్లస్ ఆ వెబ్సైట్స్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అర్థం చేసుకుని కొంతమంది క్విట్ చేస్తారు. కొంతమంది మాత్రం దాన్ని ఇష్టపడుతుంటారు, దాంట్లో కిక్ని ఎంజాయ్ చేస్తుంటారు, కిక్ని ఆస్వాదిస్తుంటారు. దే ఫీల్ ఎగ్జైటెడ్ అబౌట్ బెట్టింగ్ అండ్ ఫ్రీ మనీ, ఈజీ మనీ తొందర రావాలి, 2000 సంపాదించాలంటే 2 గంటలు సరిపోద్ది అన్న ఆలోచనలో ఉంటారు. అండ్ ఫర్ దెమ్ ఇట్స్ అ బెస్ట్ హాబీ అనమాట. ఇది థర్డ్ స్టేజ్ అనమాట. ఇందులో ఉన్నవాడికి మినిమం నరకంగా అనిపించింది. ఈ థర్డ్ స్టేజ్లో ఆల్మోస్ట్ పీపుల్ అడిక్ట్ అయిపోయి ఉంటారు బెట్టింగ్కి. వీళ్ళకి ఈజీ మనీ కావాలి, ఫ్రీ మనీ కావాలి, ఇట్లా బెట్టింగ్ పెడితే అట్లా డబ్బులు రావాలి. సో ఆ మైండ్ సెట్ ఉంటుంది. నా దృష్టిలో థర్డ్ స్టేజ్లో పీపుల్ మనీ పోగొట్టుకోవడం కంటే వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కోల్పోతారు. అండ్ దట్ ఈస్ వెరీ డేంజరస్. వీళ్ళకి డబ్బు సంపాదించే ప్రాసెస్లో చాలా పేషెన్స్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ₹1,00,000 సంపాదించాలన్నా లేకపోతే ₹1,00,000 సేవ్ చేయాలన్నా ఎంత టైం పట్టింది? వచ్చిన శాలరీలో రెంట్, ఫుడ్, మిగతా ఖర్చులు తీసేసిన ₹1,00,000 సేవ్ చేయడానికి మినిమం 6 months to 1 year పట్టింది. అదే ఈ స్టేజ్లో ఉన్న పర్సన్ ఏమంటాడంటే, నాకు అంత ఓపిక లేదు, 1 or 2 daysలో సంపాదించేయాలి అంటాడు. ఇక ఈ 2,000, 3,000 బెట్స్ కిక్ ఇవ్వవు, ఆ డబ్బులు కూడా సరిపోవు. లక్షలో సంపాదించాలి, కోట్లలో సంపాదించాలనుకుంటాడు. ఒకవేళ ఓడిపోతే ఇంకో గేమ్ ఆడదాం, ఇంకో బెట్ ఆడదాం. ఆల్రెడీ ప్రీవియస్లో చాలాసార్లు ఓడిపోయి మళ్ళీ గెలిచాం కదా, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక్కడ. సో ఒకప్పుడు సాధించిందే ఇప్పుడు కూడా సాధించగలను అనుకుంటాడు. కానీ కొంచెం రియాలిటీ చెక్ పోయింది. జాబ్ చేయడం, బిజినెస్ చేయడం, కష్టపడడం, ఈ ఆప్షన్స్ అంత తెలివైన ఆప్షన్స్లో అనిపించవు. ఎందుకంటే ఒకటే బెట్టు, ₹100 వేస్తే ₹100 వచ్చింది, ₹1000 వేస్తే ₹1000 వస్తాయి, ₹1,00,000 వేస్తే ₹1,00,000 వస్తాయి. సో హీ వాంట్స్ టు అర్న్ lakhs రైట్ నౌ. సో ఈ స్టేజ్లో వాళ్ళు లక్షలు సంపాదించాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకుంటారు. ఈ స్టేజ్లో మనోడుకున్న అన్ని రిసోర్సెస్, అంత డబ్బు, అంత శక్తి, అంత పెడతాడు ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ద స్టేజ్ మన వెబ్సైట్ పనిచేస్తుంటాడు, మ్యానిపులేషన్స్ చేస్తుంటాడు, నెంబర్స్ చేంజ్ చేస్తుంటాడు, లేట్గా స్కోర్స్ అప్డేట్ అవుతుంటాయి అండ్ ఎక్సెట్రా. బట్ ఏది కనిపించదు. అది వెబ్సైట్, అది ఏం కనిపించింది? ఈ స్టేజ్లో మన వాళ్ళకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బెట్టింగే పెట్టుకుంటారు. జాబ్ చేసినా దాని మీద మనసు ఉండదు, కష్టపడి పని చేయరు. వాళ్ళకి డబ్బులు కావాలన్న ఇదే, వాళ్ళు ముందుకు వెళ్ళాలన్న ఇదే, ఏదైనా సాధించాలన్న ఇదే. మొదట్లో చిన్న ఆశకి, చిన్న ఎగ్జైట్మెంట్కి స్టార్ట్ చేసిన బెట్టింగ్ లక్షలు సంపాదించాలి, ఒక లగ్జరీ లైఫ్ జీవించాలి, లేకపోతే అప్పటికే కొన్ని అప్పులు అయి ఉంటాయన్నమాట వీళ్ళకి, ఆ అప్పులు తీర్చాలి అన్న ప్రాసెస్లో పడిపోతారనమాట. ఇక్కడ ఉండేటోళ్ళు వీళ్ళే ఒక మెంటల్ లాక్ వేసుకుంటారు. ఆడితే బెట్టింగ్ ఆడాలి, లేకపోతే లేదు, మనీ కావాలి, బెట్టింగ్ ఆడాలి, సంపాదించాలి. ఈ స్టేజ్లో కొంతమందికి అప్పులు అవుతుంటాయి. అప్పులు తెచ్చాలంటే జాబ్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, లేకపోతే ఏదైనా ఆస్తులు అమ్మాలి. ఈ 3 ఆప్షన్స్ వాళ్ళకు ఉండవు. ఆస్తులు ఉండవు, జాబ్ చేయడం ఇష్టం ఉండదు, బిజినెస్ చేయడం ఇష్టం ఉండదు. ఈ లెవెల్లో వెనకాల అప్పులు ఉంటే ముందు బెట్టింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ లాక్ అయిపోయి ఉంటాడు. సో ఈ స్ట్రెస్ఫుల్ మూమెంట్లో బెట్టింగ్ ఒక్కటే అట్రాక్టింగ్గా అనిపించింది. బెట్టింగ్ ఒక్కటే నైట్కి నైట్ లక్షాధికారి అయిపోతానన్న నమ్మకం కలిగించింది. అదొక ఫాల్స్ నమ్మకం, కానీ అదే నమ్మించింది. వెనకాల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అప్పులు ఉంటాయి. ఆ అప్పులు తీరాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి, ఆ మిరాకిల్ బెట్టింగ్లోనే జరిగిద్దని నమ్ముతాడు. ఈ స్టేజ్లో కూడా కొంతమంది బెట్టింగ్ని వదిలేస్తారు, కానీ కొంతమంది కంటిన్యూ అవుతుంటారు. ఎవరైతే కంటిన్యూ అవుతారో వాళ్ళు ఒక అపనమ్మకంలో ఉంటారు. ఇదివరకు మనం గెలిచాం కదా, ఇప్పుడు కూడా గెలవచ్చు, ఇదివరకు డబ్బులు పోయినా కూడా ఆ డబ్బులు తిరిగి సంపాదించాం కదా, ఇప్పుడు కూడా సంపాదించవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి తెలియంది ఏంటంటే, ఆ వెబ్సైట్ వెనకాల చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీరు ఒక్క పాసిబిలిటీ ఆలోచించేటప్పటికి వాళ్ళు 100 పాసిబిలిటీస్ ఆలోచిస్తారు. మిమ్మల్ని మోసం చేయడం, మ్యానిపులేట్ చేయడం జస్ట్ ఒక క్లిక్ దూరంలో ఉంటుంది అంతే. ఈ స్టేజ్లో వాళ్ళు బెట్టింగ్ ఓడిపోతే వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, సైక్ అవుతుంటారు, చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతుంటారు. ఒక సినారియోలో ఒక కొడుకు బెట్టింగ్స్ ఆడి చాలా అప్పులు చేస్తాడు. వాళ్ళ నాన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని అప్పులన్నీ తీర్చేసి బెట్టింగ్ వదిలేయమని చెప్తాడు. కానీ అడిక్షన్ వదిలేదు కదా, మళ్ళీ ఈ కొడుకు బెట్టింగ్స్ ఆడి మళ్ళీ అప్పులు చేస్తాడు. ఈసారి వాళ్ళ డాడీ అప్పులు తీర్చనని చెప్తాడు, అతన్నే సంపాదించి అప్పులు తీర్చమని చెప్తాడు. ఈ స్ట్రెస్ఫుల్ మూమెంట్లో ఆ కొడుకు వాళ్ళ నాన్నని హత్య చేస్తాడు ఆస్తి కోసం. దెర్ ఆర్ హారబుల్ మూమెంట్స్. కొన్ని సినారియోస్లో తండ్రి కొడుకుని హత్య చేస్తాడు, బెట్టింగ్లో డబ్బంతా పోగొడుతున్నాడని. ఒక సినారియోలో భర్త ఎన్నో బెట్టింగ్స్ చేసి అప్పులు తీర్చలేక ఇంట్లోంచి పారిపోతే అప్పులలో వచ్చి భార్య పిల్లల్ని హరాస్ చేయడం వల్ల ఆ భార్య పిల్లల హరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ తన తాతకు మించి అప్పులు చేయడం వల్ల ఆ అప్పులు తన జీవితకాలం మొత్తం కష్టపడినా తీర్చలేనని ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకునేది. హారబుల్ స్టోరీస్ ఉంటాయి ఫ్రెండ్స్, హారబుల్ స్టోరీస్ ఉంటాయి. డబ్బులు పోయిన తర్వాత ఒక్కొక్కడు ప్యానిక్ అవుతుంటాడు. ఎన్నో ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోతాయి బెట్టింగ్స్ వల్ల. ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి పోగు చేసుకుని నిలబెట్టుకున్న కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హారబుల్ స్టోరీస్ ఉంటాయి. ఇక్కడ ఎవ్వరికి ఎమోషన్స్ ఉండవు. ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఫ్రీ మనీ కావాలి,
ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఫ్రీ మనీ కావాలి. వాళ్ళు నైట్కి నైట్ కోట్లు సంపాదించాలి, వీళ్ళు నైట్కి నైట్ లక్షలు సంపాదించాలి. దట్స్ అ డిఫరెన్స్. ప్లీజ్ అవాయిడ్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్ ఈజ్ హైలీ మ్యానిపులేటెడ్, హైలీ కరప్టెడ్. వాళ్ళు పెద్ద మాఫియా, వాళ్ళు దే ఆర్ ప్రిపేర్డ్ ఎట్ ఎవ్రీ లెవెల్. వాళ్ళ తెలివికి మించి మీరు గెలవలేరు. వాళ్ళ దగ్గరికి పోకండి, బెట్టింగ్ ఆడకండి. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఇందాక నేను చెప్పినట్టు ఈ బెట్టింగ్లో మీరు పోగొట్టుకునే డబ్బుల కంటే మీ క్యారెక్టర్, మీ కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కోల్పోతారు. అది చాలా డేంజరస్. క్విక్ మనీని అస్సలు నమ్మద్దు. క్విక్ మనీ ఈజ్ అ ట్రాప్. ఈజీ మనీ, ఫ్రీ మనీ అవన్నీ ఫాల్స్ ప్రామిసెస్. బయట ఈజీ మనీ, ఫ్రీ మనీ అనే ఒక్క ట్రాప్తో వందల స్కామ్స్ ఉన్నాయి. రేపు మీ ఫ్రెండ్ వచ్చి చెప్పినా కూడా నమ్మకండి. ఈ కాంప్లికేటెడ్ వరల్డ్లో ఈజీ మనీ అనేది ఏది లేదు. ప్రతి ఒక్కరు కష్టపడాలి. పేరెంట్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఒక్కటే, మీ పిల్లలు ఎటువంటి హాబీస్ నేర్చుకుంటున్నారో ఎప్పుడు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే టీనేజ్లో వాళ్ళకి ఏం కనిపిస్తే అదే నమ్ముతారు. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వినేటట్టు చూసుకోండి. వాళ్ళకి అవేర్నెస్ కలిగించండి బ్యాడ్ హ్యాబిట్స్ పట్ల. ఇప్పుడు కూడా మీరు ఎంత డబ్బు కోల్పోయినా కూడా ఇప్పుడు కూడా మీరు కష్టపడి మీరు అనుకున్న డ్రీమ్స్ని సాధించవచ్చు, మీరు అనుకున్న లైఫ్ స్టైల్ని సాధించవచ్చు. జస్ట్ డోంట్ గో టు బెట్టింగ్, డోంట్ బిలీవ్ ఇన్ బెట్టింగ్. ఈ బెట్టింగ్ పట్ల అవేర్నెస్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి మీది ఏమైనా థాట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.